ఈ వీడియోలో బాల్యదశ వికాసం అభ్యసనం గురించి తెలుసుకుందాం. ఇందులో కుటుంబ ఆర్థిక స్థితిలో భేదాలు, పిల్లల వికాస నిర్ణాయకాలైన పౌష్టికాహారం అందించడం, ఆట బొమ్మలు కొనడం, ఆట సామాగ్రి, సంగీతానికి చెందిన వాయిద్యాలు కొనడంతో పాటు వాటిలో శిక్షణ ఇప్పించడం, టెక్నాలజీని సమకూర్చుకోవడం, యాత్రలకు వెళ్లడం, సాంఘిక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైనవన్నీ ఆర్థిక పరిస్థితితో ముడిపడి ఉన్నవి. దీన్ని బట్టి కుటుంబ ఆర్థిక స్థితికి పిల్లల సాంఘికీకరణకు సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలు వారి పిల్లలకు వివిధ ఆటలు ఆడేందుకు, అలాగే సాంఘిక సాంస్కృతిక రిక్రియేషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశాలను కల్పించడం వల్ల పిల్లలు ఎక్కువగా సాంఘికీకరణ చెందుతారు. వీరికి ఆర్థికంగా భద్రతా భావం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా సంతోషంగా గడపగలుగుతారు. ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాల్లోని పిల్లలు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ చెడు అలవాట్లకు గురి అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కొంతమంది తల్లిదండ్రులు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ పిల్లల ప్రస్తుత అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వక డబ్బును దాచిపెట్టడానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య అంతరాలు పెరిగి సరైన సాంఘికీకరణ జరగదు. పేదరికంలో ఉన్న కుటుంబాల్లో కొంతమంది తల్లిదండ్రులకు వారి పిల్లలతో గడిపే సమయం దొరకదు. తల్లిదండ్రులు ఇద్దరు పనికి వెళ్ళినప్పుడు ఆ పని చేసే దగ్గర ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టుకు ఉయ్యాలను కట్టి అందులో పడుకోబెట్టి ఏడ్చినప్పుడు పాలివ్వడం చేస్తారు. కానీ వారితో ముద్దు ముచ్చటలాడే అవకాశం ఉండదు. అలాంటి పిల్లల్లో భాషాభివృద్ధి సరిగా జరగదు. భాషాభివృద్ధి సాంఘికీకరణకు తోడ్పడుతుంది. వీరిలో భాషాభివృద్ధి సరిగా జరగదు కావున సాంఘికీకరణ కూడా ఇతరులలో జరిగినట్టుగా జరగదు. పిల్లల సాంఘికీకరణకు దోహదపడే ఆటలను ఆడే అవకాశం గాని లేదా ఇతర సాంఘిక కార్యక్రమాల్లో గాని పాల్గొనే అవకాశాన్ని పేదరికంలో ఉన్న పిల్లలు కోల్పోతారు. వీరికి ఆర్థిక భద్రత ఉండదు కాబట్టి తల్లిదండ్రులు ఏదో చిరాకులో ఉండే పిల్లలతో ఓపికగా ప్రతిచర్యలు జరిపే అవకాశం తక్కువగా ఉంటుంది. వీరు నివసించడానికి సరైన గృహం కూడా ఉండదు. పట్టణ ప్రాంతాల్లోని పేదవారు సాధారణంగా మురికివాడల్లో జీవిస్తారు. ఇక్కడి పిల్లలకు ఇటు ఇంటిలో గాని అటు బడిలో గాని సరైన సాంఘికీకరణకు దోహదపడే కార్యక్రమాలు నిర్వహించుకునే స్థలమే ఉండదు. పేదరికంలో ఉన్న కుటుంబాల్లోని కొంతమంది పిల్లలు బడికి వెళ్ళినప్పటికీ బడి నుండి రాగానే డబ్బు కొరకు ఏదో ఒక పని చేస్తారు. కానీ వారు తోటి వారితో ఆడుకునేందుకు గాని ఇతర కార్యక్రమం పాల్గొనేందుకు గాని అవకాశం లేక సాంఘికీకరణంలో వెనుకబడతారు. ఇలా అనేక రకాలుగా కుటుంబ ఆర్థిక పరిస్థితి పిల్లల సాంఘికీకరణపై ప్రభావాన్ని చూపుతుంది. సంస్కృతిలో భేదాలు, కుటుంబ సంస్కృతిలో కుటుంబ సభ్యులు పాటించే ఆచార వ్యవహారాలు, వేషధారణ, ఆహారపు అలవాట్లు, విలువలు, ప్రాధాన్యతలు, ఆలోచనలు, పిల్లల పట్ల కుటుంబ సభ్యులకు ఉండే వైఖరి మొదలగు అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లలతో గడిపే తీరు, విరామ సమయంలో స్నేహపూర్వకంగా ఆప్యాయంగా గడపడం, ఆటలు ఆడడం, సినిమాకి తీసుకెళ్లడం, పార్కులకు, విహారయాత్రలకు తీసుకెళ్లడం మొదలగునవి బట్టి, అలాగే వారి పిల్లలకు ఇంటి చుట్టూ ఉండే ఇతర పిల్లలతో ఆడుకున్నటకు అనుమతించడం మొదలగు అంశాల సాంఘికీకరణపై ప్రభావం చూపిస్తాయి. తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇంటి వద్ద కల్పించే అవకాశాలతో పాటు పాఠశాలలలో పిల్లల సాంఘిక వికాసానికి చేపట్టే కార్యక్రమాలకు సహకరించడాన్ని బట్టి పిల్లల సాంఘికీకరణ చెందుతారు. పిల్లల సాంఘికీకరణపై అత్యంత ప్రభావం చూపే అంశాల్లో ముఖ్యమైనది ఆ కుటుంబ సభ్యులకు పుట్టిన శిశువు లింగంపై ఉండే వైఖరి. ఆడ శిశువు అయితే ఒక వైఖరిని, మగ శిశువు అయితే మరొక వైఖరిని కలిగి ఉంటే అది ఆ బిడ్డ సాంఘికీకరణపై ప్రభావాన్ని చూపిస్తుంది. మరీ ముఖ్యంగా మన దేశంలో ఇప్పటికీ ఆడ శిశువు పట్ల ప్రతికూల వైఖరితో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. కొన్ని కుటుంబాలలో పుట్టగానే ఏదో ఒక చెత్త కుండీ దగ్గర వదిలిపెట్టి వారిని శాశ్వతంగా వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఆడ శిశువు అంటే ఇష్టం లేకపోయినప్పటికీ సమాజానికి భయపడో మరొక దానికో గత్యంతరం లేక అంగీకరిస్తున్నారు. కానీ వారి ఆలనా పాలన సరిగ్గా పట్టించుకోరు. కొన్ని కుటుంబాల సభ్యులు ఆడ శిశువు జన్మించింది అంటే పుట్టిన బిడ్డను చూసేటందుకు కూడా ఇష్టపడరు. ఇలాంటి కుటుంబాల్లోని ఆడపిల్లలను సరిగ్గా చదివించినప్పటికీ మగపిల్లలకు ఇచ్చినంత ప్రాధాన్యతనివ్వరు. నేడు భారతదేశంలో అనేక మంది తల్లిదండ్రులు మగపిల్లలను ప్రైవేట్ పాఠశాలకు, ఆడపిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు అలాగే మగపిల్లలకు అన్ని సాంఘిక కార్యక్రమాల్లో పాల్పంచుకునేందుకు అవకాశం ఇస్తారు. కానీ అమ్మాయిలకు ఇవ్వరు. ఇలాంటి వివక్ష ఉన్న కుటుంబంలో పుట్టిన బిడ్డ యొక్క సాంఘికీకరణ సరిగ్గా జరగదు. సాంఘికీకరణ సరిగ్గా జరగాలంటే ఆ కుటుంబ సభ్యులు మరియు ముఖ్యంగా తల్లిదండ్రులకు లింగ వివక్ష ఉండకూడదు. లింగ వివక్ష ఉన్నట్లయితే పిల్లల సాంఘికీకరణకు అది ప్రతిబంధకంగా తయారవుతుంది. కుటుంబ సభ్యులు పిల్లలకు ఇచ్చే స్వేచ్ఛ, వారి అభిప్రాయాలకు ఇచ్చే విలువ, అదే విధంగా వారు ఒకరిని ఒకరు గౌరవించుకోవడంపై కూడా పిల్లల సాంఘికీకరణ ఆధారపడి ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు ఏమీ తెలియదనే భావనతో వారు చెప్పినట్టే పిల్లలు వినాలని కోరుకుంటారు. వీరు పిల్లలకు స్వేచ్ఛను ఇస్తే చెడిపోతారని అనుకుంటారు. ఇలాంటి లక్షణాలు కలిగిన తల్లిదండ్రులు వారి పిల్లల అభిప్రాయాలకు ఎలాంటి విలువను ఇవ్వరు. పిల్లలకు సొంత అభిప్రాయాలుండి వాటి ప్రకారం నడుచుకోవాలనుకుంటే పెద్దలకు పిల్లలకు మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మధ్య కూడా ఏకాభిప్రాయం ఉండక ఒకరు పిల్లల
అభిప్రాయాలకు విలువనిచ్చేవారుగా, మరొకరు పిల్లల అభిప్రాయాలకు ఏమాత్రం విలువ ఇవ్వని వారు ఉన్నట్లయితే పిల్లలకు ఏ విధంగా ప్రవర్తించవలనో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సంస్కృతి వ్యక్తి ప్రాధాన్యత గలదైతే పిల్లలు వారి వారి సొంత అవసరాలను తీర్చుకున్నటకు, స్వతంత్రంగా జీవించడం కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించుకున్నటకు ప్రాధాన్యతనిస్తారు. వీరు కుటుంబ అవసరాలకు గాని సమాజ అవసరాలకు గాని ప్రాధాన్యతనివ్వరు. అలాగే కుటుంబ సంస్కృతి సమిష్టి ప్రాధాన్యత గలదైతే వ్యక్తి అవసరాల కంటే కుటుంబం సామాజిక అవసరాలకు ప్రాధాన్యతను ఇస్తారు. సంస్కృతి వ్యక్తి ప్రాధాన్యత గలది కాక సమిష్టి ప్రాధాన్యత గలదైతే పిల్లల్లో సాంఘికీకరణ బాగా ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు స్థానిక సంస్కృతి ఆధారంగా పిల్లల వేషధారణ, ఆహారపు అలవాట్లు ఉండాలనడం, అలాగే స్థానిక సాంఘిక సాంస్కృతిక కార్యక్రమం పాల్గొనాలనడం, పిల్లలు మాత్రం పాశ్చాత్య నాగరికత వైపు, ఆధునిక పోకడల వైపు మొగ్గు చూపితే కుటుంబంలో సామరస్యపూర్వక సంబంధాలు ఉండక పిల్లల సాంఘికీకరణ సాఫీగా సాగదు. కొన్ని కుటుంబాల్లో తల్లి ఒక సంస్కృతి వైపు, తండ్రి మరొక సంస్కృతి వైపు మొగ్గు చూపడం, లేదా పిల్లల తల్లిదండ్రులు ఒక సంస్కృతిని, వారి తాతలు, అమ్మమ్మ, నానమ్మలు మరొక సంస్కృతి కలిగి ఉండి పిల్లలు కూడా ఆ సంస్కృతులను పాటించాలంటే పిల్లలు అనవసరపు ఆందోళనకు గురి అవుట వల్ల సాంఘికీకరణ సాఫీగా జరగదు. కుటుంబంలోని పెద్దలకు పిల్లలకు మధ్య ఉండే సంబంధాలు. కుటుంబ సభ్యుల మధ్య గల సంబంధాల గురించి చర్చించే ముందు సంబంధాల స్వభావం, సంబంధాలు అంటే ఏమిటో, అవి ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. వ్యక్తిగత అనుభవాల నుంచి వారికి ఇంకొకరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుస్తుంది. ఒకరితో ఇంకొకరు సత్సంబాలు నేర్చుకోగలిగితే వారు ప్రేమానురాగాలతో, సంతోషంతో, భద్రతా భావంతో, సౌకర్యవంతంగా, సంతోషంగా జీవిస్తారు. సంబంధాలు నెలకొల్పుకోలేకపోతే వారు ద్వేషాభావంతో ఒకరితో ఇంకొకరు మాట్లాడకుండా ఉండవచ్చు, కోట్లాడుకోవచ్చు. ఇలాంటి అనేక సమస్యలతో బాధపడమే కాక అభద్రతా భావంతో వారు జీవిస్తారు. ఒకరితో ఇంకొకరికి ఉండే సంబంధాలను వారి మధ్య జరిగే పరస్పర ప్రతిచర్యల ద్వారా గ్రహిస్తాం. ప్రతి చర్యలలో ఒకరినొకరు తాకడం, ముద్దు పెట్టుకోవడం, మాట్లాడుకోవడం, అరవడం, కొట్టుకోవడం, సంజ్ఞలు మొదలగునవి ఉండవచ్చు. ప్రతి చర్యలు ఏదో ఒకసారి జరిగి వాటిని చూసి మనం వారి మధ్య గల సంబంధాన్ని గ్రహించలేం. ప్రతి చర్యలు కొంతకాలం పాటు పదే పదే జరిగితే వారి మధ్య గల సంబంధం గురించి ఒక అవగాహనకు రాగలుగుతాం. ఉదాహరణకు, తండ్రి కొడుకును అనేక సందర్భాలలో పదే పదే కొడుతున్నాడు. అలాంటప్పుడు వారి మధ్య సఖ్యత లేదని గమనించవచ్చు. అంటే ప్రతిచర్య సంబంధాన్ని తెలుపదు. అలాగే ప్రతిచర్యల మొత్తం లేదా కలయికనే సంబంధాలను తెలుపవు. సంబంధ లక్షణమైన విశ్వసనీయతను కేవలం ఏదో ఒక పరస్పర చర్యతో తెలుసుకోలేం. ఇది వివిధ పరస్పర చర్యలతో కూడుకున్నటువంటిది. అంటే పరస్పర చర్యల ఆధారంగా సంబంధాలను గ్రహించగలుగుతాం. కానీ పరస్పర చర్యలే సంబంధాలు కావు. సంబంధాలను అవగాహన చేసుకున్నటకు హిండ్ ఒక చక్కటి పథకాన్ని సూచించినాడు. ఇందులో సంబంధాలను వివిధ సాంఘిక సంక్లిష్ట స్థాయిల వరుస క్రమంలో అమర్చినాడు. ఇది శారీరక కారక స్థాయి నుంచి మొదలై వ్యక్తిగత సమూహం, తదుపరి సమాజ స్థాయి వరకు భౌతిక, సాంఘిక, సాంస్కృతిక పరిసరాల దృష్ట్యా వివరించబడింది. సాంఘిక స్థాయిల వరుస క్రమంలో ఎక్కడ ప్రతిచర్య జరిగినా అది మిగిలిన స్థాయిలో కూడా మార్పును కలిగిస్తుంది. అంటే ఈ స్థాయిలన్నీ ఒకదానితో మరొకటి అంతర్గత సంబంధాలను కలిగి ఉంటాయి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.